لبيك اللهم لبيك. ప్రేక్షకులందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నేను మీ అందరి మిత్రుడు మకాందార్ ఇమ్రాన్ అలీ ఖాన్. హజ్ 2025 గైడ్లైన్స్లోని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి జరుగుతున్న చర్చలో ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 చూడని వాళ్ళు ముందుగా పార్ట్ 1 చూసి ఆ తర్వాత ఈ వీడియోని తిలకించవలసిందిగా మనవి. ఇక మన టాపిక్లోకి వెళితే హజ్ 2025 కోసం దరఖాస్తు చేసేటప్పుడు సమర్పించవలసిన డాక్యుమెంట్స్ ఏవన్నది తెలుసుకుందాం. ముందుగా మనకు హజ్ 2025 దరఖాస్తు ముగింపు తేదీకి ముందు వరకు జారీ చేసిన ఇండియన్ పాస్పోర్ట్ కలిగి ఉండాలి. ఇక రెండవది, హజ్ దరఖాస్తు చేయడానికి ఎవరైతే కవర్ హెడ్గా ఉన్నారో ఆ వ్యక్తి బ్యాంక్ ఖాతా ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక మూడవది, మొబైల్ నంబర్. హజ్ దరఖాస్తు ఫారంలో మీ కవర్లోని ముఖ్యమైన వ్యక్తి యొక్క మొబైల్ నంబర్ను పేర్కొనవలసి ఉంటుంది. ఆ నంబరుకు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా ముఖ్యమైన సమాచారం మెసేజ్ రూపంలో పంపడం జరుగుతుంది. ఇదే నంబరుపై అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్ని యాక్టివేట్ చేసినట్లయితే హజ్ యాత్రలో సౌదీ అరేబియాలో కూడా భారతదేశంలో ఉపయోగిస్తున్న అదే మొబైల్ నంబరుకు మెసేజ్ల రూపంలో ముఖ్యమైన సమాచారం పంపబడుతుంది. ఇక నాలుగవది, ఆధార్ కార్డ్. ఒకవేళ మీరు ఆధార్ కార్డు కలిగి ఉంటే దాని వివరాలు దరఖాస్తులో పొందుపరచండి. ఒకవేళ ఆధార్ కార్డు లేని పక్షంలో ఏమీ చింత చెందనవసరం లేదు. ఎందుకంటే హజ్ దరఖాస్తుకు ఆధార్ కార్డ్ తప్పనిసరి కాదు. హజ్ దరఖాస్తు చేయడం ఎలా అన్నది తెలుసుకుందాం. ముందుగా హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వారి అఫీషియల్ వెబ్సైట్ అంటే hajcommittee.gov.in లేదా హజ్ సువిధ యాప్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో హజ్ దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో హజ్ దరఖాస్తు చేస్తున్న సమయంలో ప్రాసెసింగ్ ఫీజుగా ఎటువంటి రుసుము వసూలు చేయబడదు. హజ్ దరఖాస్తు ఫారంను ఆన్లైన్లో సమర్పించేటప్పుడు యాత్రికులు కొన్ని డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అవి ఏమన్నది తెలుసుకుందాం. ముందుగా మిషన్ రీడబుల్ చెల్లుబాటు అయ్యే భారతీయ అంతర్జాతీయ పాస్పోర్ట్ యొక్క మొదటి మరియు చివరి పేజీని అప్లోడ్ చేయాలి. రెండవది, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి. మూడవది, కవర్ హెడ్గా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యొక్క బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజీని లేక క్యాన్సిల్డ్ చెక్ని అప్లోడ్ చేయాలి. ఇక చివరగా నాలుగవ డాక్యుమెంట్, అడ్రస్ ప్రూఫ్. మన పాస్పోర్ట్లో అడ్రస్ సరిగ్గా ఉన్నట్లయితే పాస్పోర్ట్ను అడ్రస్ ప్రూఫ్గా అప్లోడ్ చేయవచ్చు. ఒకవేళ లేని పక్షంలో ఆధార్ కార్డుని కానీ బ్యాంక్ పాస్బుక్ని కానీ లేక ఓటర్ కార్డుని కానీ అప్లోడ్ చేయవచ్చు. ఒకవేళ పై వాటిలో దేనిలోనూ మీ అడ్రస్ సరిగ్గా లేని పక్షంలో యుటిలిటీ బిల్స్ అనగా ఎలక్ట్రిసిటీ బిల్, టెలిఫోన్ బిల్, వాటర్ బిల్ లేక గ్యాస్ కనెక్షన్ బిల్లలో అడ్రస్ కరెక్ట్గా ఉంటే గడిచిన 3 నెలలవి సబ్మిట్ చేయవచ్చు. ఇప్పుడు జనరల్ కేటగిరీ కింద ఒక కవర్లో ఎంతమంది అప్లై చేయొచ్చు అన్నది తెలుసుకుందాం. మీ కుటుంబ సభ్యులు లేదా సమీప బంధువులతో మొత్తం 5 మంది పెద్దలు మరియు 2 పిల్లలు మొత్తం 7 మంది కలిసి ఒక కవర్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులో ఎవరైతే కవర్ హెడ్గా బాధ్యత వహిస్తారో వారే మొత్తం చెల్లింపుకు బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితులలోనూ కుటుంబ సభ్యులు మరియు సమీప బంధువులు కాకుండా ఇతర వ్యక్తులు కవర్లో చేర్చకూడదు. కేవలం రక్త సంబంధం ఉన్న కుటుంబ సభ్యులు లేదా దగ్గరి బంధువులు మాత్రమే కవర్లో ఉండేలా చూసుకోవాలి. ఒక కవర్ కింద ఉన్న యాత్రికులు అందరూ సాధారణంగా ఒకే ఫ్లైట్లో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అలానే మక్కా యందు అలాట్ చేయు రూములలో ఒకే కవర్లో ఉండే సభ్యులు ఒకే చోట ఉండే ఆస్కారం ఉంటుంది. అలానే లేడీస్ వితౌట్ మెహరం విభాగంలో ఒక కవర్ యందు మొత్తం 5 మంది మహిళలు కలిసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మహిళలలో ఎవరైనా వయస్సు 65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సందర్భంలో తప్పనిసరిగా ఒక 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల ఒక మహిళా సహచరుడిని కలిగి ఉండాలి. ఇక కొన్ని ముఖ్యమైన ఇతర విషయాల గురించి తెలుసుకుందాం. 2 సంవత్సరాల వయస్సు లోపు ఉన్న పిల్లలకు
ప్రయాణం ఉచితం కాదు. వీరికి పూర్తి ఛార్జీలో 10% విధించబడుతుంది. ఇది మొత్తం ఎంత అవుతుంది అన్నది నిర్ణీత సమయంలో తెలియజేయబడుతుంది. ఇక 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పూర్తి విమాన ఛార్జీలు మరియు హజ్ ఛార్జీలు మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. అంటే పెద్దలకు హజ్ యాత్ర కొరకు హజ్ కమిటీ ఆఫ్ ఇండియాకి ఎంతైతే చెల్లిస్తున్నారో అంతే మొత్తం 2 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న పిల్లలకు కూడా చెల్లించవలసి ఉంటుంది. కవర్ నంబర్ గురించి తెలుసుకుందాం. కవర్ నంబర్ అనేది సంబంధిత స్టేట్ హజ్ కమిటీ ద్వారా దరఖాస్తు మరియు సంబంధిత పత్రాలు ధృవీకరించిన తరువాత కంప్యూటర్ ద్వారా సృష్టించబడే నంబర్. ఈ కవర్ నంబర్ అనేది కవర్ హెడ్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు SMS ద్వారా పంపబడుతుంది. యాత్రికులు తప్పనిసరిగా కవర్ నంబర్ను నోట్ చేసుకోవాలి మరియు భవిష్యత్తు కరస్పాండెన్స్ ఈ కవర్ నంబర్ ద్వారానే జరుగుతుంది. ఎవరికైనా కవర్ నంబర్ SMS ద్వారా అందకపోతే వారు సంబంధిత స్టేట్ హజ్ కమిటీని సంప్రదించాలి. ఇక నామినీ గురించి తెలుసుకుందాం. యాత్రికులు తమ నామినీ వివరాలను హజ్ అప్లికేషన్ ఫామ్లో సముచిత ప్రదేశంలో స్పష్టంగా పేర్కొనాలి. ఎందుకంటే భారతదేశంలో కానీ లేక సౌదీ అరేబియాలో కానీ ఏదైనా అత్యవసర పరిస్థితులలో యాత్రికుల నామినీకి సంప్రదిస్తారు. అలానే నామినీ యాత్రికుని యొక్క దగ్గరి బంధువై ఉండాలి. ఎందుకంటే హజ్ యాత్రలో ఒకవేళ యాత్రికుడు మరణించిన సందర్భంలో ఏదైనా రీఫండ్ ఉంటే అలాంటి పక్షంలో నామినీకి మాత్రమే వాపసు ఇస్తారు. ఇవి హజ్ 2025 గైడ్లైన్స్లోని కొన్ని ముఖ్యమైన విషయాలు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపించినట్లయితే ఇతరుల ప్రయోజనార్థం ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు మీరు చూసింది పార్ట్ 2. మరలా పార్ట్ 3లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అల్లా హాఫీజ్.